సభ్యులకు నమస్కారం. ప్రకృతిని ధ్వంసం చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఈ ఆదర్శవంతమైన తీర్పు తెలుగు ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు ఒక నిదర్శనం. ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య మరియు మాస్టర్ ఆర్కే యొక్క సందేశాలను, ఉపన్యాసాలను, ముఖ్యంగా ఇద్దరు మహానుభావులు అందజేసిన దైవీ ప్రణాళిక గురించి ఈ స్వర్ణయుగం ఛానల్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్కు స్వర్ణయుగం అని పేరు పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఇంతకుముందు స్వర్ణయుగం అనే పేరుతో ఒక మాసపత్రికని నడిపేవాడిని. 1997 ఫిబ్రవరి 18న మాస్టర్కే స్వర్ణయుగం అనే పేరుతో ఒక మాసపత్రికను ప్రారంభించవలసిందిగా చెప్పడం జరిగింది. ఆ మాసపత్రికను ప్రారంభించిన తర్వాత ఒక స్వర్ణయుగం రాబోతోంది అనే సందేశాన్ని ఈ పత్రిక ద్వారా తెలియజేయవలసిందిగా మాస్టర్ ఆర్కే తెలియజేశారు. 1997 ఫిబ్రవరి నుండి 1999 జనవరి వరకు, అంటే 2 సంవత్సరాలు ఆ పత్రిక వెలువడిన తర్వాత 1999 ఫిబ్రవరిలో ఆ పత్రికను నిలిపివేసి విశ్వకర్మ పబ్లికేషన్స్ స్టార్ట్ చేయవలసిందిగా మాస్టర్ ఆర్కే చెప్పడం జరిగింది. 2006 వరకు ఆ విశ్వకర్మ పబ్లికేషన్స్ పేరుతో మాస్టర్ ఆర్కే ఉపన్యాసాలను సుమారు ఒక 100 పుస్తకాలుగా చిన్నవి పెద్దవి కలిపి ఒక చిన్న స్థాయిలో ఆ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. అంటే ప్రెస్లో 1000 పుస్తకాలు అలా కాకుండా చిన్న తక్కువ పుస్తకాలే ఒక 100 పుస్తకాల వరకు మాస్టర్ ఆర్కే ఉపన్యాసాలతో పుస్తకాలు ఆ విశ్వకర్మ పబ్లికేషన్స్ పేరుతో ప్రింట్ చేయడం జరిగింది. 2006 జనవరి 1న ఆ స్వర్ణయుగం మాసపత్రికను మళ్ళీ తిరిగి ప్రారంభించమని మాస్టర్ ఆర్కే చెప్పడంతో ఆ స్వర్ణయుగం మాసపత్రికను తిరిగి ప్రారంభించడం జరిగింది. 2020 డిసెంబర్లో ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించినప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్కి కూడా ఆ మాసపత్రిక పేరు స్వర్ణయుగం అని పెట్టడం జరిగింది. శ్రీకృష్ణుడి యొక్క శిష్యరక్షణ కార్యక్రమంలో భాగంగా గత 5000 సంవత్సరాలుగా హిమాలయాల్లోని ఋషికోటి ఆధ్వర్యంలో నెరవేర్చబడుతున్న దైవీ ప్రణాళిక యొక్క ప్రేరణతో ఒక స్వర్ణయుగం రాబోతోంది అని మాస్టర్ ఆర్కే తెలియజేస్తూ, భూమిని స్వర్గంగా మార్చే ఆ స్వర్ణయుగం ఏర్పడే ప్రక్రియలో భాగంగా ప్రపంచంలో ఏర్పడే అనేక అనూహ్య పరిస్థితుల గురించి ఆయన అనేక భవిష్యవాణుల్ని అందజేయడమే కాకుండా భూమిని స్వర్గంగా మార్చడంలో భారతదేశము, ముఖ్యంగా తెలుగు ప్రజలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు అని ఆయన చెప్పడం జరిగింది. అనేక సందర్భాలు ఈ విషయం చెప్పారు. ఆయన చెప్పిన ఆ భవిష్యవాణుల గురించి, ఆ భవిష్యవాణులకు అనుగుణ్యంగా ప్రపంచంలో ఏర్పడుతున్న పరిస్థితుల గురించి 2006, 2023 అంటే సుమారు 18 సంవత్సరాల ఆ మధ్యకాలంలో ఆ స్వర్ణయుగం మాసపత్రికలో తరచుగా తెలియజేయడం జరిగింది. 2023 సెప్టెంబర్లో నెలతో ఆ స్వర్ణయుగం మాసపత్రిక ఆగిపోవడం జరిగింది. ఈ 2020లో ఈ ఛానల్ని ప్రారంభించిన తర్వాత దైవీ ప్రణాళికకు సంబంధించిన పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య మాస్టర్ ఆర్కే ఇచ్చిన భవిష్యవాణి గురించి చాలా తరచుగానే తెలియజేయడం జరుగుతుంది. ఈ దైవీ ప్రణాళిక ప్రకారం, ఆ శ్రీకృష్ణుడి యొక్క దైవీ ప్రణాళిక ప్రకారం భూమి స్వర్గంగా మారే ఉజ్వల భవిష్యత్తు గురించే కాకుండా భవిష్యత్తులో మానవ సమాజం ఎదుర్కోబోయే ఆ మహా వినాశకర పరిస్థితుల గురించి కూడా మాస్టర్ ఆర్కే అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మానవ సమాజం చేస్తున్న ప్రకృతి విధ్వంసం ఇదే విధంగా కొనసాగితే రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో 90% మానవ జాతి నశించిపోయే ప్రమాదం ఉంది అని మాస్టర్ ఆర్కే హెచ్చరించడం జరిగింది. ఆర్థికాభివృద్ధి పేరుతో ప్రస్తుతం జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టినప్పుడు మాత్రమే రానున్న మహా వినాశం తొలగిపోయి భూమి స్వర్గంగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. దైవీ ప్రణాళిక ప్రకారం భూమి స్వర్గంగా మారే పరిస్థితులు ఏర్పడడంలో తెలుగు ప్రజలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. కాబట్టి మాస్టర్ ఆర్కే చెప్పిన భవిష్యవాణి ప్రకారం ఈనాటి ఈ ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టే ప్రయత్నాలు తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖంగా జరగవలసిన ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. పర్యావరణానికి సంబంధించిన ఒక కేసు సందర్భంగా గత నెలలో జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొంచెం మహేశ్వరరావు గారు ఇచ్చిన ఆ తీర్పుని కనుక మనం పరిశీలిస్తే అటువంటి ప్రయత్నాలు ఈనాటి ఈ ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టే ప్రయత్నాలు
ఆంధ్రప్రదేశ్ నుండి మన తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖంగా జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనే భావన కలుగుతుంది ఆయన యొక్క తీర్పుని కనుక మనం పరిశీలిస్తే. ఆ తీర్పు సందర్భంగా ఆయన వెలుబుర్చిన అభిప్రాయాలు, ఆ తీర్పుని కనుక మనం పరిశీలిస్తే ఆ దైవీ ప్రణాళిక అనుగుణ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల నుండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి ఈ ప్రయత్నాలు ప్రముఖంగా జరిగే అవకాశం ఉంది అని భావించడం వలన ఆయన తెలియజేసిన అభిప్రాయాల్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో రెడీ చెప్పడం జరుగుతుంది. 18/7/26 సాక్షి దినపత్రికలో ఆ తీర్పుని ఒక వార్తగా వెలువరించడం జరిగింది. ఆ తీర్పులో ఆయన తీర్పిస్తూ ఈ ఆధ్యాత్మికతకి, పర్యావరణ పరిరక్షణకి ఉన్న ఆ సంబంధం గురించి, ఈ పర్యావరణాన్ని పరిరక్షించవలసిన ఆవశ్యకత గురించి ఆయన చెప్పిన విషయాలు చాలా మనల్ని ఆలోచింపజేసేలాగా, మనలో ఆ నూతన యుగం యొక్క ఆలోచన విధానానికి మనలో ఆ ప్రేరేపణ జరిగించేలాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ విషయాలని ఆయన మాటల్లోనే ఆ పేపర్లో పడిన వార్త ఆధారంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ వార్తని యాజ్ ఇట్ ఈజ్ కానీ ఇక్కడ నేను చదివి వినిపిస్తున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న సహజ వనరుల దోపిడీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి వనరుల పరిసరాల్లో పెద్ద ఎత్తున ఇసుక, మట్టి తవ్వకాలు చేస్తూ వాటిని తరలిస్తూ ఉండడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. గాలి, నీరు, అడవులు వంటివి ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఇవి ఏ ఒక్క వ్యక్తికో, ప్రైవేటు సంస్థకో సొంతం కాదు. సమాజంలోని ప్రజలందరికీ వీటిని సమానంగా పొందే హక్కు ఉంది. ఈ వనరులపై ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉండవు. ప్రభుత్వం కేవలం ప్రజల తరపున ఒక సంరక్షకుడిగా మాత్రమే వ్యవహరించాలి. ప్రజల శ్రేయస్సు కోసం ఈ వనరులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇదే పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం. పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం అనేది ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ అంటారు దీన్ని. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ సిద్ధాంతానికి. 1999లో మన సుప్రీంకోర్టు కూడా ఈ సిద్ధాంతాన్ని బలపరచడం జరిగింది. ఆ పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఈ ప్రకృతిలో ఉండే వనరులన్నీ కూడా ప్రభుత్వానికి కాదు, వాటికి సర్వాధికారం ఉండదు. ఈ వనరులన్నీ కూడా ప్రజలకు చెందాలి, వీటిని కాపాడాలి. తర్వాత భవిష్యత్ తరాలకి ఈ వనరులను మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. ఇది పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం. సహజ వనరులు జాతీయ ఆస్తులు. ప్రకృతి ప్రసాదించిన వనరులు ఏ ఒక్క తరం వాడి పారేసే వస్తువులు కావు. ఈ వనరులను భవిష్యత్ తరాల కోసం పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ప్రభుత్వం యొక్క బాధ్యతని ఆ తీర్పులో ఆయన గుర్తు చేస్తున్నారు. ఎకనామిక్ కారిడార్లో భాగంగా జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామంలో ఉన్న కన్నవనాయుడు చెరువు నుంచి ఇసుక, మట్టి తవ్వకాలకు అనుమతిస్తూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ని హైకోర్టు రద్దు చేసింది. సహజ వనరుల పరిరక్షణ నిమిత్తం ఈ ఏడాది మే 8న జారీ చేసిన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని, SOPని ఖచ్చితంగా అమలు చేసి తీరాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే హైకోర్టు ఆల్రెడీ మొన్న మే నెల 8న ఈ సహజ వనరులని పరిరక్షించడానికి ఈ ప్రామాణిక నిర్వహణ విధానాన్ని ప్రకటించి దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఈ మే 8నే ఆ ప్రామాణిక నిర్వహణ విధానాన్ని హైకోర్టు తెలియజేయడం జరిగింది. ఆ విధానాన్ని, ఆ SOPని ఖచ్చితంగా అమలు చేయాలని మళ్ళీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా ఈ సహజ వనరుల దోపిడీని అడ్డుకునేందుకు వీలుగా ప్రతి ఏడాది సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ జస్టిస్ కుంచెం నాగేశ్వరరావు 2 రోజుల క్రితం తీర్పునిచ్చారు. ఆ వార్తలో ఉన్న విషయం ఇది. కేవలం ఈ తీర్పు ఇవ్వడమే కాదు, మన ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిని కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ సమీక్షా సమావేశాలు నిర్వహించాలి అని హైకోర్టు ఆదేశించడం జరిగింది. కన్నవనాయుడు చెరువు నుంచి ఇసుక, మట్టి తవ్వకాలకు అనుమతిస్తూ కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ స్థానికులు బొడ్డు సత్యవతి మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు సాగు, త్రాగునీరుకి కన్నవనాయుడు చెరువే ఆధారము అన్నారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు విచారణ జరిపారు. పర్యావరణ పరిరక్షణ అనేది ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన ఆలోచన ఏమీ కాదు. ముఖ్యంగా భారతదేశంలో ప్రకృతిని ప్రేమించడం అన్నది, పరిరక్షించడం అన్నది మన సంస్కృతి, జీవన విధానంలో ఒక భాగంగా ఉంటూ వస్తోంది. మానవాళి మనుగడకు అత్యంత కీలకమైన నీరు, ఇతర సహజ వనరులను
ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలు పవిత్రమైనవిగా భావిస్తారు. నేడు మనం మాట్లాడుకుంటున్న పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం మూలాలు ఈ ఆధ్యాత్మిక బోధనల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు లేదా జస్టిస్ మహేశ్వరరావు గారు ఇచ్చిన తీర్పు ఎలాంటిది అంటే, ఏదో ఎవరో కేసు వేశారు ఆ మట్టి తవ్వకాలు ఆపమని, ఆయన అక్కడితోటి ఇది చట్టవిరుద్ధం కాబట్టి ఆ మట్టి తవ్వకాలు ఆపేయండి అని అంతటితో ఊరుకోలేదు ఆయన. దాని యొక్క మూలాలు, ఇటువంటి మట్టి తవ్వకాలు అక్రమంగా ఎందుకు జరుగుతున్నాయి, ప్రకృతి వనరుల యొక్క ధ్వంసం ఎందుకు జరుగుతోంది, దాని యొక్క మూలాల్లోకి వెళ్ళి ఆ మూలాలను సరిచేయడానికి ఒక ప్రయత్నం మన హైకోర్టు ద్వారా జరిగింది, ఆ తెలుగు రాష్ట్రం యొక్క హైకోర్టు ద్వారా. అందుచేత ఈ దైవీ ప్రణాళికలో భాగంగా ఇది ఒక కీలకమైన సంఘటన అని మనం భావించవచ్చు. కేవలం ఆ కేసు వరకు ఆయన ఊరుకోలేదు. రాబోయే ఇటువంటి విధ్వంసాన్ని కూడా అరికట్టడానికి ఒక తీవ్ర ప్రయత్నాన్ని హైకోర్టు ఈ సందర్భంగా చేసింది. జీవించే హక్కు అంటే కేవలం మనుషులు శ్వాస తీసుకుంటూ భౌతికంగా బ్రతికి ఉండడం మాత్రమే కాదు. ప్రతి మనిషికి స్వచ్ఛమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో గౌరవప్రదంగా జీవించడం అని న్యాయమూర్తి పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా పూర్తి కావాలనే లక్ష్యం దేశ ప్రగతికి ఎంత అవసరమో, ఆ ప్రక్రియలో చట్టపరమైన పరిధులను, క్షేత్రస్థాయి వాస్తవాలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం అని ఆ తీర్పులో ఆయన పేర్కొన్నారు. జాతీయ రహదారుల అథారిటీ నుండి పనులు పొందిన కాంట్రాక్టర్లు ఈ నిర్మాణాలను ఉచితంగా స్వచ్ఛంద సేవగా చేయడం లేదు. వారు ఈ కమర్షియల్ కాంట్రాక్టు ద్వారా భారీ మొత్తంలో డబ్బును, లాభాలను ఆర్జిస్తున్నారు. కాబట్టి సాధారణ వ్యాపార నిబంధనలు, పౌర చట్టాలు వారికి కూడా వర్తిస్తాయి. రహదారుల నిర్మాణానికి అవసరమైన మట్టి, ఇసుక వంటి సహజ వనరులను సేకరించడం పూర్తిగా ఆయా కాంట్రాక్టర్ల బాధ్యత. చట్టం విధించిన కఠిన నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడం నేరం అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు లేదా విధించే చట్టపరమైన ఆంక్షలు తక్షణమే కంటికి కనిపించే ఆర్థిక లాభాలను ఇవ్వకపోవచ్చు. కానీ ఆ నిర్ణయాలను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తే అది మన తర్వాత రాబోయే బిడ్డలకు మనం ఇచ్చే అత్యంత విలువైన కానుకవుతుంది. ఆ హైకోర్టు తీర్పులో ఎంత లోతుగా ఆయన ఆలోచించారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అది తక్షణం ఆర్థిక లాభాలే ఉండకపోవచ్చు ఇటువంటి ఆంక్షల వల్ల. కానీ పర్యావరణాన్ని ఇలా పరిరక్షించడం అనేది మనం తర్వాత రాబోయే బిడ్డలకి మనం ఇచ్చే అత్యంత విలువైన కానుక అంటున్నారు ఆయన. మన ముందు తరాలు ప్రకృతిని పూర్తిగా ధ్వంసం చేయకుండా కొంతవరకు కాపాడగలిగారు కాబట్టి ఈరోజు మనం ఈ భూమిపై శ్వాస తీసుకోగలుగుతున్నాం. ఒకవేళ వారు కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రకృతిని పూర్తిగా దోసేసి ఉంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న జీవించే హక్కు, దాని విస్తృత పరిధులు కేవలం కాగితాలుగా పరిమితం అయ్యేవి. దీనితో మన మనుగడే ప్రశ్నార్థకం అయ్యేది అని తెలిపారు. ప్రజల కోసం శతాబ్దాల క్రితం నిర్మించిన జలాశయాలు కేవలం రాజుల కీర్తి కోసం కట్టినవి కావు. రాబోయే తరాల సంక్షేమం కోసం వారు తలపెట్టిన పవిత్ర యజ్ఞాలు అవి. ప్రకాశం జిల్లాలో కంబం చెరువు, వైఎస్ఆర్ కడప జిల్లాలోని పోరిమామిళ్లలో అనంతరాజసాగర్, అనంతపురంలో బుక్కరాయ సముద్రం చెరువులు ఇలా నిర్మితమైనవే. పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యం లేదా ఉదాసీనత వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు తమకు లభించిన అంతర్గత అధికారాలను ఉపయోగిస్తాయి. సంపూర్ణ న్యాయం చేయడం కోసం, ప్రజా ప్రయోజనాలను కాపాడడం కోసం ఈ కోర్టు కూడా తన అంతర్గత అధికారాలను ఉపయోగించి ఈ ఆదేశాలు ఇస్తోంది అని జస్టిస్ మహేశ్వరరావు తన తీర్పులో తేల్చి చెప్పారు. ఈ మహేశ్వరరావు గారు ఇచ్చిన ఈ తీర్పు కనుక మనం పరిశీలిస్తే ఈ గురువుల యొక్క ప్రేరణ కూడా ఇందులో ఉంది అని మనం గ్యారంటీగా భావించవచ్చు. ఎందుకు అంటే ఉచ్చస్తరీయ భావనలు బీజ రూపంలో ఉన్న ప్రతి వ్యక్తి నవయుగ నిర్మాణం కోసం తన వంతు పురుషార్థం చేసి తీరుతాడని పండిత శ్రీరామ శర్మాచార్య చెప్పడం జరిగింది. అంతేకాకుండా సమాజంలో కీలకమైన స్థానాల్లో ఉన్న వ్యక్తుల యొక్క అంతరంగాలను ప్రేరేపించడం ద్వారా ఒక నవయుగాన్ని తీసుకుని వస్తాను అని పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య చెప్పడం జరిగింది. ఇప్పుడు మనలాంటి వాళ్ళం పర్యావరణాన్ని పరిరక్షించాలని నెత్తు నోరు కొట్టుకుని ఏం ఉపయోగం ఉండదు. కానీ ఒక హైకోర్టు జడ్జి కనుక ఇటువంటి తీర్పిస్తే దాని ప్రభావం చాలా ఉంటుంది. అటువంటి వ్యక్తులు, సమాజంలో కీలకమైన వ్యక్తులని ప్రేరేపించి ఈ మార్పు తీసుకొస్తాను అని పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య తెలియజేయడం జరిగింది. గురువుల యొక్క ప్రేరణతో
ఉచ్చస్తరీయ భావనల అంతరంగంలో ఉన్న జస్టిస్ మహేశ్వరరావు గారు వంటి వ్యక్తుల ప్రయత్నాల ద్వారా భూమిని స్వర్గంగా మార్చే కార్యక్రమాల్లో తెలుగు ప్రజలు కీలకమైన పాత్ర పోషించాలి అని కోరుకుందాం. జై గురుదేవ్.